మార్నింగ్ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ రైబోజోమ్ నిర్మాణం ఏ విధంగా ఉంటుందో దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. రైబోజోమ్ మరి ఈ రైబోజోమ్ని మొట్టమొదటిసారిగా క్లాడే అనే శాస్త్రవేత్త 1941 సంవత్సరంలో వీటిని కణంలో గుర్తించి వీటిని మైక్రోజోమ్లని పేరు పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా క్లాడే అనే శాస్త్రవేత్త కణంలో ఉన్నటువంటి నిర్మాణాలను 1941లో ఈ కణంలో ఉన్నటువంటి రైబోజోమ్లను గుర్తించి వాటికి మైక్రోజోమ్లని పేరు పెట్టడం జరిగింది. తరువాతి కాలంలో 1955 సంవత్సరంలో పలాడే అనే శాస్త్రవేత్త వీటిని రైబోన్యూక్లిక్ ప్రోటీన్ లేదా రైబోజోమ్లని పేరు పెట్టడం జరిగింది. తరువాత కాలంలో 1955 సంవత్సరంలో పలాడే అనే శాస్త్రవేత్త రైబోన్యూక్లియో ప్రోటీన్ పార్టికల్ లేదా రైబోజోమ్ అని పేరు పెట్టడం జరిగింది. మరి రైబోజోమ్లు అంటే ఏంటి అనగా న్యూక్లియో ప్రోటీన్ పదార్థాలు. మరి ఈ న్యూక్లియో ప్రోటీన్ పదార్థాల ద్వారానే ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. మరి రైబోజోమ్లు అనేవి న్యూక్లియో ప్రోటీన్ పదార్థాలు. వీటి ద్వారానే ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. రిచ్ అనే శాస్త్రవేత్త వీటి యొక్క ప్రోటీన్ల సంశ్లేషణ చూసి వీటిని కణ యంత్రములు లేదా ప్రోటీన్ల యంత్రాగారము అని పిలవడం జరిగింది. మరి తర్వాత ఇవి ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతాయి. ఇవి ప్రోటీన్ల సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. దీనిని గమనించిన రిచ్ అనే శాస్త్రవేత్త కణ యంత్రములు లేదా ప్రోటీన్ యంత్రాగారమని పిలవడం జరిగింది. మరి ఈ రైబోజోమ్లు నిర్మాణం చూసినట్లయితే ఈ రైబోజోమ్లు మొట్టమొదటిసారిగా క్లాడే అనే శాస్త్రవేత్త 1941లో మైక్రోజోమ్లని పేరు పెట్టడం జరిగింది. తరువాత 1955 సంవత్సరంలో రైబోన్యూక్లియో ప్రోటీన్ లేదా రైబోజోమ్లని పేరు పెట్టడం జరిగింది. ఇవి రిచ్ అనే శాస్త్రవేత్త వీటిని కణయంత్రములు లేదా ప్రోటీన్ యంత్రాగారమని పిలవడం జరిగింది. రైబోజోమ్లు అనగా అర్థం న్యూక్లియో ప్రోటీన్ పదార్థాలు. రైబోజోమ్ల ద్వారానే ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. మరి ఈ రైబోజోమ్లు ఎక్కడ ఉంటాయి? ప్రొకారియట్, యూకారియట్ రెండింటిలో ఈ రైబోజోములు ఉంటాయి. మరి ఒక క్షీరదాల ఎర్ర రక్త కణాలలో తప్ప మిగతా ప్రొకారియట్, యూకారియట్ రెండింటిలో ఈ రైబోజోములు అనేవి ఉంటాయి. ఒక క్షీరదాల ఆర్బీసీలో తప్ప రైబోజోములు అనేవి ఉండవు. క్షీరదాల ఎర్ర రక్త కణాలలో ఈ రైబోజోములు అనేవి ఉండవు. మరి ప్రొకారియట్స్ ఇవి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేనటువంటి కణాలలో జీవద్రవ్యంలో తేలియాడుతూ ఉంటాయి. మరి ఈ రైబోజోమ్లు అనేవి ప్రొకారియట్లలో కణంలో ఉన్నటువంటి జీవద్రవ్యంలో తేలియాడుతూ ఉంటాయి. మరి ఇక్కడ అంతర్జీవద్రవ్య జాలకంలో ప్రొకారియట్స్లో రైబోజోమ్లు అనేవి కణంలో ఉన్నటువంటి అంతర్జీవద్రవ్యజాలక జీవద్రవ్యంలో తేలియాడుతూ ఉంటాయి. మరి యుకారియట్స్లో ప్రోటీన్ల సంశ్లేషణ జరిపే కాలేయ, క్లోమ, పెరోటిడ్ గ్రంథి కణాలలో ఇవి ఉంటాయి. మరి యుకారియట్స్లో చూసినట్లయితే ప్రోటీన్ల సంశ్లేషణ జరిపే కాలేయ, క్లోమ, పెరోటిడ్ గ్రంథి కణాలలో ఇవి సమూహాలుగా ఉండడం జరుగుతుంది. ప్రొకారియట్స్లో చూసినట్లయితే ఇవి కణంలో ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ అనగా అంతర్జీవ ద్రవ్యజాలకం కణంలో తేలియాడుతూ ఉంటాయి. కణంలో జీవద్రవ్యంలో తేలియాడుతూ ఉంటే యుకారియట్స్లో కాలేయ, క్లోమ, పెరోటిడ్ గ్రంథి కణాలలో ఇవి సమూహాలుగా అమరి ఉంటాయి. మరి వీటిని స్వెడ్బర్గ్ ప్రమాణాలలో కొలుస్తారు. మరి రైబోజోమ్ల రకాలు చూసినట్లయితే వీటిని 4 రకాలుగా గుర్తించడం జరిగింది. యుకారియట్, ప్రొకారియట్ కణాలలో 2 రకాల రైబోజోమ్లు ఉంటాయి, 80S, 70S. ఇవే కాకుండా వేరే రైబోజోమ్లు కూడా ఉంటాయి. వివిధ రైబోజోమ్లు కూడా ఉంటాయి. ప్రొకారియట్లలో, యుకారియట్లలో 2 రకాల రైబోజోమ్లను గుర్తించడం జరిగింది, 80S, 70S.
మరి 80S 70Sఏ కాకుండా వివిధ రకాల రైబోసోమ్లు కూడా ఉంటాయి. మరి 70S రైబోసోమ్లు చూసినట్లయితే మొదటగా ఇవి రైబోసోమ్లు ప్రొకారియట్ జీవద్రవ్యంలో ఉంటాయి. 70S రైబోసోములు ప్రొకారియట్ జీవద్రవ్యంలో ఉంటాయి. మరి యుకారియట్లలో మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్లో ఉండడం జరిగింది. 70S రైబోసోములు ప్రొకారియట్ యొక్క జీవద్రవ్యంలో 70S రైబోసోములు ప్రొకారియట్లలో జీవద్రవ్యంలో ఉంటాయి. యుకారియట్లలో ఈ 70S రైబోసోములు మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్లో ఉంటాయి. అదేవిధంగా 80S రైబోసోములు మరి 80S రైబోసోములు యుకారియట్ కణాల జీవద్రవ్యంలో అమరి ఉంటాయి. ఈ 80S రైబోసోమ్లు చూసినట్లయితే యుకారియట్ కణాల జీవద్రవ్యంలో అమరి ఉంటాయి. ఇవే కాకుండా 60S రైబోసోములు ఉంటాయి. 77S రైబోసోములు కూడా ఉంటాయి. కొన్ని యుకారియట్లలో 60S రైబోసోములు మైటోకాండ్రియాలో ఉంటాయి. 60S రైబోసోములు యుకారియట్ల యొక్క మైటోకాండ్రియాలలో కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా 77 రైబోసోములు ఇవి శిలీంధ్రముల కణాలలో కనిపించడం జరుగుతుంది. శిలీంధ్రాల కణాలలో కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా 4 రకాల రైబోసోములు అనేవి ఉండడం జరుగుతుంది. 70S రైబోసోములు, 80S రైబోసోములు, 60S రైబోసోములు, 77 రైబోసోములు. 70S రైబోసోములు చూసినట్లయితే ప్రొకారియట్లలో ఉంటాయి, యుకారియట్లలో ఉంటాయి. ఈ 70S రైబోసోములు ప్రొకారియట్ జీవద్రవ్యంలో ఉంటే అదేవిధంగా యుకారియట్ యొక్క మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్లో అమరి ఉంటాయి. మరి 80S రైబోసోములు చూసినట్లయితే కణాల జీవద్రవ్యంలో అమరి ఉంటాయి. 60S రైబోసోములు చూసినట్లయితే యుకారియట్ యొక్క మైటోకాండ్రియాలో అమరి ఉంటాయి. అదేవిధంగా 77S రైబోసోములు శిలీంధ్రముల కణాలలో కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా 4 రకాల రైబోసోములు అనేవి ఉండడం జరుగుతుంది. మరి ఈ రైబోసోమ్లో ఉపప్రమాణాల గురించి తెలుసుకుందాం. మరి మొదటగా ప్రతి ఒక్క రైబోసోమ్ మరల 2 ఉపప్రమాణాలను కలిగి ఉంటుంది. ఒక రైబోసోమ్ని తీసుకున్నట్లయితే అది మరల 2 ఉపప్రమాణాలను కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే 70S రైబోసోమ్ చూసినట్లయితే ఇది 50S 30S ఉపప్రమాణాలను కలిగి ఉంటుంది. 50S 30S 70S రైబోసోమ్ను తీసుకున్నట్లయితే ఇది మళ్ళా 2 ఉపప్రమాణాలను కలిగి ఉంటుంది. ఫిగర్లో చూసినట్లయితే 50S 30S ఉపప్రమాణాలను కనిపించడం జరుగుతుంది. తర్వాత 80S రైబోసోమ్ను చూసినట్లయితే ఇది కూడా మరల 2 ఉపప్రమాణాలను కలిగి ఉంటుంది. 60S అదేవిధంగా 40S ఈ విధమైనటువంటి 2 ఉపప్రమాణాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క రైబోసోమ్ ఎగ్జాంపుల్ 70S చూసినట్లయితే 80S చూసినట్లయితే ఇది తిరిగి మరల 2 ఉపప్రమాణాలను కలిగి ఉంటుంది. 70S రైబోసోమ్ను చూసినట్లయితే తిరిగి 2 ఉపప్రమాణాలను కలిగి ఉంటుంది. 50S 30S అదేవిధంగా 80S రైబోసోమ్ను చూసినట్లయితే ఇది కూడా మరల 2 ఉపప్రమాణాలను కలిగి ఉంటుంది. 60S 40S ఈ విధమైనటువంటి 2 ఉపప్రమాణాలు కలిగి ఉంటుంది. ఈ 2 ఉపప్రమాణాలు అంటుకొని ఉండటకు మెగ్నీషియం గాఢత అనేది అవసరమవుతుంది. మరి ఈ మెగ్నీషియం గాఢత ఎంత అవసరం అంటే 0.001 m 0.001 m మెగ్నీషియం గాఢత అనేది అవసరం. మరి ఈ విధంగా 2 ఉపప్రమాణాలు ఒకదానికొకటి అంటి పెట్టుకు ఉండడానికి 0.001 m మెగ్నీషియం గాఢత అనేది అవసరమవుతుంది. ఒకవేళ దీని గాఢత 0.001 m కంటే గాఢత తగ్గినప్పుడు రైబోసోమ్లు వాటికి విడిపోవడం 2 భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా
ఈ గాఢత అనేది ఎక్కువగా ఉంటే రెండు ఉపప్రమాణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. గాఢత అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈ రెండు ఉపప్రమాణాలు దేనికి దానికి విడిపోవడం జరుగుతుందని చో అనే శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. మరి సాధారణంగా ప్రోటీన్ల సంశ్లేషణలో రెండు ఉపప్రమాణాలు కలిసి ఉండును. ప్రోటీన్ల సంశ్లేషణ జరగాలంటే ఈ రైబోజోమ్ల ఉపప్రమాణాలు ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఒకవేళ మెగ్నీషియం గాఢత తక్కువ అవుతే విడిపోవును, దేనికి దాని రెండు భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. ఒకవేళ గాఢత కనుక 10 రెట్లు పెంచినచో రైబోజోమ్ యొక్క రెండు ఉపప్రమాణాలు 10 రెట్లు పెరుగును. అప్పుడు రెండు ఉపప్రమాణాలు పూర్తిగా ఒకదానితో ఒకటి కలిసి డైమర్ను ఏర్పరచును. మరి ఈ విధమైనటువంటి నిర్మాణాలను కలిగి ఉపప్రమాణాలను కలిగి ఉండును. మరి రెండు ఉపప్రమాణాలను చూసినట్లయితే ఒక రైబోజోమ్ చూసినట్లయితే మరలా రెండు ఉపప్రమాణాలను కలిగి ఉంటుంది. 70S రైబోజోమ్ 50S 30S ఉపప్రమాణాలను కలిగి ఉంటే 80S రైబోజోమ్ 60S 40S రైబోజోమ్ని కలిగి ఉంటును. మరి ఈ రెండు ఉపప్రమాణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండును. ఈ కలిసి ఉండాలంటే 0.001 మెగ్నీషియం గాఢత అనేది అవసరమవుతుంది. ఒకవేళ గాఢత కనుక తక్కువగా ఉన్నట్లయితే ఇవి రెండు భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. ఇలా విడిపోవునని చో అనే శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. ప్రోటీన్ల సంశ్లేషణ జరగాలంటే రైబోజోములు అనగానే గుర్తొచ్చేది ప్రోటీన్ల సంశ్లేషణ అనగా గుర్తొచ్చింది రైబోజోములు. మరి ఈ ప్రోటీన్ల సంశ్లేషణలో రైబోజోముల యొక్క రెండు ఉపప్రమాణాలు అనేవి కలిసి ఉండును. మెగ్నీషియం గాఢత 10 రెట్లు పెంచినచో రైబోజోమ్ యొక్క ఉపప్రమాణాలు కూడా 10 రెట్లు పెరుగును. ఈ విధంగా 10 రెట్లు పెరిగిన తరువాత ఈ రెండు ప్రమాణాలు ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసి డైమర్ను ఏర్పరచును. మరి డైమర్ని చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. రెండు ఉపప్రమాణాలు కలిసి డైమర్ను ఏర్పరచును. మరి 70S రైబోజోమ్ యొక్క డైమర్ విలువ 100S ప్రమాణాలు ఉండును. 80S రైబోజోమ్ యొక్క డైమర్ విలువ 120S ప్రమాణాలు ఉండును. 70S రైబోజోమ్ యొక్క డైమర్ విలువ 100 ఉపప్రమాణాలు ఉంటే 80S రైబోజోమ్ యొక్క డైమర్ విలువ 120S ప్రమాణాలు అనేవి ఉండును. మరి 70S రైబోజోమ్ ఉపప్రమాణాల యొక్క RNA స్వెట్బర్గ్ ప్రమాణాలను కలిగి ఉండును. మరి ఈ 50S రైబోజోమ్లు చూసినట్లయితే 70S రైబోజోమ్ మరలా 50S రైబోజోమ్ను చూసినట్లయితే 50S ఉపప్రమాణం చూసినట్లయితే 23S RNAను మరి అదేవిధంగా 5S RNAను కలిగి ఉండును. అదేవిధంగా 50S 30 ఉపప్రమాణాలను కలిగి ఉండును. మరి ఈ ఉపప్రమాణాలను కలిగి ఉన్నట్టు తర్వాత 50S ఉపప్రమాణం 23S RNAను అదేవిధంగా 30S ఉపప్రమాణం 16S RNAను కలిగి ఉండును. ఒక 70S రైబోజోమ్ని తీసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నాం 70S రైబోజోమ్ మరల తిరిగి రెండు ఉపప్రమాణాలను కలిగి ఉండును. 50S 30S 50S ఉపప్రమాణం చూసినట్లయితే 23S RNAను కలిగి ఉంటుంది. అదేవిధంగా 5S RNAను కలిగి ఉంటుంది. మరి అదేవిధంగా 30S ఉపప్రమాణం చూసినట్లయితే 60S RNAను కలిగి ఉంటుంది. మరి అదేవిధంగా 80S రైబోజోమ్ని చూసినట్లయితే ఇది కూడా మరలా రెండు ఉపప్రమాణాలను కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. 60S 40S ఇది కూడా 60S ఉపప్రమాణం 20S మరియు 5S RNAను కలిగి ఉంటుంది. అదేవిధంగా 40S రైబోజోమ్ 18S RNAను కలిగి ఉంటుంది. ఈ విధంగా
ఆర్ఎన్ఏలను ఈ తిరిగి ఉపప్రమాణాలు తిరిగి ఆర్ఎన్ఏలను కలిగి ఉంటుంది. ఈ విధంగా స్వెడ్బర్గ్ ప్రమాణాలను కలిగి ఉండును. మరి చూసినట్లయితే మరొకసారి 70S రైబోజోమ్ చూసినట్లయితే 50S 30S ఉపప్రమాణాలను కలిగి ఉన్నట్లయితే ఇది 23S ఆర్ఎన్ఏను 5S ఆర్ఎన్ఏను 50S ఉపప్రమాణం 23S ఆర్ఎన్ఏను 5S ఆర్ఎన్ఏను కలిగి ఉంటే 30S ఉపప్రమాణం 16S ఆర్ఎన్ఏను కలిగి ఉంటుంది. అదేవిధంగా 80S రైబోజోమ్ కూడా 60S 40S ఉపప్రమాణాలను కలిగి ఉంటే 60S ఉపప్రమాణం 28S ఆర్ఎన్ఏను మరియు 5S ఆర్ఎన్ఏను కలిగి ఉంటుంది. అదేవిధంగా 40S చూసినట్లయితే ఇది 18S ఆర్ఎన్ఏను కలిగి ఉంటుంది. ఈ విధంగా ఆర్ఎన్ఏలను కలిగి ఉంటుంది. మరి తర్వాత చూసినట్లయితే రైబోజోమ్ బహుళ రైబోజోమ్ అనగా అర్థం ఏంటి అంటే అనేక రైబోజోమ్లు ఒకదానితో ఒకటి గొలుసులాగా ఏర్పడతాయి. ఇవి ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొంటాయి. ఇలాంటి వాటిని పాలిజోమ్స్ లేదా పాలిరైబోజోమ్స్ లేదా ఎర్గోజోమ్లని అంటారు. మరి రైబోజోమ్లు ఒకదానితో ఒకటి కలిసి గొలుసులాగా ఏర్పడతాయి. ఇవి ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడతాయి. రైబోజోమ్లు ఒకదానితో ఒకటి కలిసి గొలుసులాగా ఏర్పడి ప్రోటీన్ల సంశ్లేషణలో ఏర్పడతాయి. వీటిని పాలిజోమ్ పాలిరైబోజోమ్స్ అంటారు. మరి దీనిలోని రైబోజోమ్లు దీనిలో ఉన్నటువంటి రైబోజోమ్లు బహుళ రైబోజోముల్లో ఉండేటువంటి రైబోజోమ్లు ఎంఆర్ఎన్ఏకు అతికి ఉంటాయి. ఎంఆర్ఎన్ఏ పొడవును బట్టి రైబోజోమ్ల సంఖ్య తెలుస్తుంది. కొన్నిసార్లు 10 నుంచి 20 రైబోజోమ్లు కూడా ఉండవచ్చు. ఇవన్నీ కూడా ఎంఆర్ఎన్ఏకు అతికి ఉంటాయి. ఎంఆర్ఎన్ఏలో నిక్షిప్తమైన ఉన్నటువంటి సమాచారాన్ని అనుసరించి రైబోజోమ్లన్నీ కలిసి ఒక సంస్థలాగా పనిచేసి ఒకే రకమైనటువంటి ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడతాయి. బహుళ రైబోజోమ్ నిర్మాణం చూసినట్లయితే రైబోజోమ్లు అనేక రైబోజోమ్లు ఒకదానితో ఒకటి కలిసి గొలుసులాగా ఏర్పడతాయి. ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడతాయి. వీటిని పాలిరైబోజోమ్స్ అంటారు. దీనిలో ఉన్నటువంటి రైబోజోమ్లు ఎంఆర్ఎన్ఏకు అతికి ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ పొడవును బట్టి అందులోని రైబోజోమ్ల సంఖ్య తెలుస్తుంది. 10 నుంచి 20 రైబోజోమ్లు ఉన్నట్లు కూడా 10 నుంచి 20 రైబోజోమ్లు ఒకదానితో ఒకటి కూడా ఉంటాయి. బహుళ రైబోజోమ్లో ఎంఆర్ఎన్ఏ నిక్షిప్తమైన ఉండే సమాచారాన్ని అనుసరించి ఒక రైబోజోమ్లన్నీ ఒక సంస్థలాగా పనిచేసి ప్రోటీన్ల సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. రైబోజోమ్ నిర్మాణం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. రైబోజోమ్ యొక్క సూక్ష్మ నిర్మాణం. మరి రైబోజోమ్ ఆకారం చూసినట్లయితే స్పియర్ ఆకారంలో ఉంటుంది. రైబోజోమ్ ఆకారం స్పియర్ ఆకారంలో ఉంటుంది. మరి ఒక రైబోజోమ్ 2 ఉపప్రమాణాలతో ఏర్పడుతుంది. మరి 2 ఉపప్రమాణం చూసినట్లయితే పెద్ద ఉపప్రమాణం కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. మరి ఇది బల్లపరుపుగా ఉంటుంది. చిన్న ఉపప్రమాణం టోపీ మాదిరిగా ఉంటుంది. పెద్ద ఉపప్రమాణం పైన ఏర్పడి ఉంటుంది. ఈ 2 ఉపప్రమాణాలు సన్నని గాడి ద్వారా వేరు చేయబడి ఉంటాయి. పెద్ద ఉపప్రమాణం టీఆర్ఎన్ఏకు కలపబడి ఉంటుంది. పెద్ద ఉపప్రమాణం టీఆర్ఎన్ఏకు కలపబడి ఉంటే అదేవిధంగా చిన్న ఉపప్రమాణం ఎంఆర్ఎన్ఏకు కలపబడి ఉంటుంది. మీ పెద్ద ఉపప్రమాణం యొక్క మధ్య భాగంలో పాలీపెప్టైడ్ గొలుసులు నిలువుగా అమరి ఉండును. రైబోజోమ్ నిర్మాణం చూసినట్లయితే ఇది స్పియర్ ఆకారంలో కనిపించడం జరుగుతుంది. 2 ఉపప్రమాణాలను కలిగి ఉంటుంది. మరి కింద ఉన్నటువంటి ఉపప్రమాణాన్ని పెద్ద ఉపప్రమాణం అనేది కలిగి ఉంటుంది. ఇది కోడిగుడ్డు ఆకృతిలో ఉంటుంది. అదేవిధంగా దానిపైన ఉన్నటువంటి చిన్న టోపీ మాదిరిగా ఉన్నటువంటి చిన్న ఉపప్రమాణం పెద్ద ఉపప్రమాణం మీద అమరి ఉండును.
మరి ఇవి ఒకదానికొకటి సన్నని గాడి ద్వారా వేరు చేయబడి ఉంటాయి. పెద్ద ఉపప్రమాణం టీఆర్ఎన్ఏ ద్వారా కలపబడి ఉంటే చిన్న ఉపప్రమాణం ఎంఆర్ఎన్ఏ ద్వారా కలపబడి ఉంటుంది. పెద్ద ఉపప్రమాణం యొక్క మధ్య భాగంలో పాలీపెప్టైడ్ గొలుసులనేవి నిలువుగా అమరి ఉండును. ఇది రైబోజోమ్ యొక్క నిర్మాణం. రైబోజోమ్ యొక్క విధులు. మరి రైబోజోములు అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని అంటిపెట్టుకొని ఉండి రైబోజోమ్ల వలన ప్రోటీన్ల సంశ్లేషణ అనేది జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారిగా ఇది అంతర్జీవ ద్రవ్యజాలకంలో అంటిపెట్టుకొని ఉండి ప్రోటీన్ల సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అదేవిధంగా స్వేచ్ఛా రైబోజోమ్లు జీవ పదార్థానికి పెరుగుదలకు అవసరమైనటువంటి ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. స్వేచ్ఛగా ఉన్నటువంటి రైబోజోమ్లు జీవ పదార్థానికి పెరుగుదలకు అవసరమైనటువంటి ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరి తర్వాత చూసినట్లయితే పాలీపెప్టైడ్ గొలుసులనేవి తయారు చేయడానికి పాలీపెప్టైడ్ గొలుసుల నిడివిని అవి తయారవడాన్ని రైబోజోమ్లు క్రమపరచడం జరుగుతుంది. పాలీపెప్టైడ్ గొలుసులు నిడివిని అవి తయారు చేయడాన్ని రైబోజోమ్లు అనేవి క్రమపరచడం జరుగుతుంది. అదేవిధంగా జన్యు సమాచారం గల ఎంఆర్ఎన్ఏ చలనాలకు రైబోజోమ్లు ఉపకరిస్తాయి. జన్యు సమాచారం గల ఎంఆర్ఎన్ఏ కదలికకు చలనాలకు రైబోజోమ్లు అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా అమైనో ఆమ్లాల తయారీలో కూడా ఈ రైబోజోములు కణయంత్రాలుగా వర్ణించడం జరుగుతుంది. అదేవిధంగా అమైనో ఆమ్లాల తయారీ రైబోజోమ్ల కణయంత్రాలుగా పేర్కొనడం జరుగుతుంది. మరి అదేవిధంగా రెండు ఉపఖండితాలు వేరైన ప్రోటీన్ల సంశ్లేషణ ఒక్కొక్కటిగా కలిసి తోడ్పడతాయి. ఇందులో చిన్నగా ఉన్న ఖండితం ఎంఆర్ఎన్ఏకు బంధించబడి ఉంటుంది. ఇందాక మనం సూక్ష్మ నిర్మాణంలో చెప్పుకున్నాం. ఇందులో చిన్న ఖండితం ఎంఆర్ఎన్ఏకు బంధించబడి ఉంటుంది. రెండు ఉపప్రమాణాలు చూసినట్లయితే రెండు ఉపప్రమాణాలు కూడా ప్రోటీన్ల సంశ్లేషణలో తోడ్పడతాయి. ఇందులో చిన్నగా ఉన్నటువంటి ఉపప్రమాణం ఎంఆర్ఎన్ఏకు బంధితమై ఉంటుంది. మరి పెద్ద ఖండితంలో చూసినట్లయితే పెద్ద ఉపప్రమాణంలో రెండు తలాలు అనేవి ఉంటాయి. ఒకటి కొత్తగా సంశ్లేషించబడుతున్న తలం, దీనిని డోనార్ సైట్ అని, రెండవ తలాన్ని ఏ తలమని అనడం జరుగుతుంది. మొదటి తలాన్ని డి తలమని, రెండవ తలాన్ని ఏ తలమని అంటారు. యాక్సెప్టర్ సైట్ అని కూడా అంటారు. ఏ తలాన్ని యాక్సెప్టర్ సైట్ అని కూడా అంటారు. ఒక్కొక్క బహుళ రైబోజోమ్ దాని యొక్క ఆర్ఆర్ఎన్ఏ పొడవును బట్టి కొన్ని సెకండ్లలో లేదా కొన్ని నిమిషాలలో పాలీపెప్టైడ్ శృంఖలాలను సంశ్లేషించడం జరుగుతుంది. ఈ ఆర్ఆర్ఎన్ఏ బట్టి రైబోజోమ్ల సంఖ్య ఉంటుంది. ఈ విధంగా రైబోజోమ్ల విధులు చూసినట్లయితే ఇవి ప్రోటీన్ల సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. స్వేచ్ఛా రైబోజోమ్లు జీవ పదార్థానికి అంటుకొని అవసరమైనటువంటి ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. పాలీపెప్టైడ్ గొలుసులు తయారవడానికి రైబోజోమ్లు ఉపయోగపడతాయి. అదేవిధంగా జన్యు సమాచారం గల ఎంఆర్ఎన్ఏ చలనాలకు కూడా రైబోజోములు ఉపయోగపడతాయి. అమైనో ఆమ్లాల తయారీలో కూడా రైబోజోములు అనేవి ఉపయోగపడతాయి. మరి ఖండితాల నుండి వేరైన రెండు ఉపప్రమాణాలను వర్ణించినట్లయితే చిన్న ఖండితం చూసినట్లయితే ఎంఆర్ఎన్ఏకు బంధించబడి ఉంటుంది. పెద్ద ఖండితం చూసినట్లయితే కొత్తగా సంశ్లేషించబడుతున్న తలాన్ని డి తలం డోనార్ సైట్ అని అంటారు. రెండవ తలాన్ని ఏ తలం లేదా యాక్సెప్టర్ సైట్ అని అంటారు. ఒక్కొక్క బహుళ రైబోజోమ్ దాని ఆర్ఆర్ఎన్ఏ పొడవును బట్టి సెకండ్లలో నిమిషాలలో పాలీపెప్టైడ్ శృంఖలాలను సంశ్లేషించడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్ఆర్ఎన్ఏను బట్టి రైబోజోమ్ల సంఖ్య ఉంటుంది. ఈ విధమైనటువంటి రైబోజోమ్ల నిర్మాణాన్ని ఈ విధంగా వర్ణించడం జరుగుతుంది. క్లాడే అనే శాస్త్రవేత్త వీటిని 1941 సంవత్సరంలో మైక్రోజోమ్లని పేరు పెట్టడం జరిగింది. క్లాడే అనే శాస్త్రవేత్త 1955లో వీటిని న్యూక్లియోప్రోటీన్ లేదా రైబోజోమ్లు
రిచ్ అనే శాస్త్రవేత్త వీటిని కణయంత్రములని పేరు పెట్టడం జరిగింది. ఇవి క్షీరదాల ఆర్బీసీలలో తప్ప ప్రొకార్యోట్, యూకార్యోట్లు అన్నిట్లలో ఈ రైబోజోమ్ నిర్మాణం అనేది ఉంటుంది.